హై వ్యూవర్స్, మన క్యాటస్ డివోషనల్ ఛానల్లో ఎంతో ఇంపార్టెంట్ అయితేనే క్రైమ్ వీడియో ఇస్తా. అది కూడా డివోషనల్ టచ్ ఉంటేనే ఇస్తా. తక్షిల్ 7 సంవత్సరాల పిల్లోడు, సాయి ప్రకాష్ రెడ్డి ఆ పిల్లోడల నాన్న, లక్ష్మీ భవాని గంగాభవాని సబ్జెక్ట్ కరెక్షన్ భవాని, తాను వచ్చేసి ఈ పిల్లోడల అమ్మ. అండ్ ఈ పిల్లోడికి ఒక అక్క ఉంది. ఈ పిల్లోడి వయసు 7 సంవత్సరాలు, పిల్లోడల అక్క వయసు 11 సంవత్సరాలు. వాళ్ళ నాన్న విజయవాడ 1 టౌన్లో బంగారం షాప్లో పనిచేస్తాడు. బంగారం తయారీ దాని కూర్చో రకంగా. వాళ్ళ అమ్మ గాంధీనగర్లో ఒక మెడికల్ షాప్లో పనిచేస్తారు. వీళ్ళు యనమల కుదురులో వినోద్ పబ్లిక్ స్కూల్ రోడ్లో నివాసం ఉంటూ ఉన్నారు. కరోనా సమయంలో చేతిలో పని లేక అసలు మొత్తం ఎక్కడిదక్కడ మొత్తం దాన్ని ఏమంటారు, పేరు గుర్తురాట్లేదబ్బా, అన్నీ క్లోజ్ కదా. దాంతో చేతిలో సరైన పని లేదు. దాంతో ఆ మూమెంట్లో అప్పులు చేశారంట. మరి అప్పులు తాహతకు మించి చేశారా, అప్పులు చేసినా సరే ఆ తర్వాత వాటిని తీర్చడానికి ఇబ్బందులు పడ్డారా, డోంట్ నో. యాజ్ ఆఫ్ నౌ 10 lakhs మోర్ దెన్ అప్పు ఉంది. రోజు అతను బాధపడుతున్న వాళ్ళ ఆవిడ చూసి, వద్దు అప్పులు 10 లక్షలు కదా మనం తీరుద్దాం ఏదో విధంగా చెప్తూ ఉండేదట. మరి ఇతనికి ఏమైంది ఏంటో తెలియదు. ఓన్లీ ఆ అప్పులేనా, బయట ఇంకేదైనా అప్పులా, లేదన్నప్పుడు ఎవరైనా ఏ రకంగా ఇతను ఇబ్బంది పెడుతున్నారా, ప్రెజర్ పెడుతున్నారా, అది చెప్పున్నా సరిపోదును. ఓన్లీ వాళ్ళ ఫ్రెండు మెసేజ్ పెట్టాడు, చనిపోతున్నారా, సారీరా, క్షమించు అని చెప్పేసి. మేబీ అతను మధ్యవర్తి ఉండి డబ్బులు ఇప్పించాడో, లేదన్నప్పుడు ఏం కాదురా నేనున్నాను నీకేం కాదని ధైర్యం చెప్పాడు. బట్ ఆ ధైర్యం చెప్పినా సరే ఆ ధైర్యాన్ని నమ్మలేక ఇప్పుడు చనిపోతున్నాడో తెలియదు అన్నట్టుగా అతనికి మెసేజ్ పెట్టాడు. మొన్న బుధవారం ఒంటిపొడబడి పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. వాళ్ళ ఆవిడ వచ్చేసి మధ్యాహ్నం డ్యూటీ వెళ్ళిపోయింది. షాప్లో పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళాడు. ఇతను బంగారు షాప్లో పనిచేస్తాడు. బంగారు షాప్లో పనిచేసే దగ్గర ఆల్రెడీ గతంలో మీకు చెప్పున్నా, కేరళకి సంబంధించి సైనైడ్ కిల్లర్స్కి సంబంధించి అప్పుడు వీడియో ఇచ్చినప్పుడు చెప్పా. బంగారపు షాప్లో పనిచేసి ఒక అతనితో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం ద్వారా సైనైడ్ తీసుకుంది. ఆ సైనైడ్నే ఇంట్లో ఉన్నటువంటి అత్త, మామ, భర్త అందరికి వరుసగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయిందని. ఇప్పుడు ఈ సైనైడ్ని ఏం చేశాడు, బయటికి వెళ్ళాడు. పిల్లడిని తక్షిల్ని తీసుకుని వెళ్ళాడు సాయి ప్రకాష్ రెడ్డి. ఐస్ క్రీమ్ కొన్నాడు బుధవారం సాయంత్రం. ఐస్ క్రీమ్లో సైనైడ్ కలిపి ఆ పిల్లోడు తినిపించాడు, ఇతను తిన్నాడు. ఇంటికి వచ్చారు, ఆపస్థితిలోకి వెళ్ళిపోయారు. ఇంట్లో వాళ్ళ పాప గమనించింది, ఏంటి అలా అయింది ఏంటంటే చుట్టుపక్కల పిలిచింది. వచ్చారు, చూశారు. యనమల కుదురంటే నీరు బయట పటమట కొంచెం పెద్దదంటే అడగ తీసుకెళ్ళారు, చూశారు. సో పాయిజన్ లాగా ఉంది అని చెప్పేసి అంటే గవర్నమెంట్స్ కూడా పక్కనే వాళ్ళకి ఎంత హార్డ్లీ ఒక 1 kilometer 2 kilometers వచ్చింది అంతే. తీసుకెళ్ళారు, చెక్ చేసి చనిపోయారయ్యా అన్నారు. క్రాస్ చెక్ చేస్తే తెలిసిందంటే సైనైడ్ ఐస్ క్రీమ్లో కలుపుకొని అతని పిల్లడు ఎదురు చనిపోయారు. నాకు చాలా చాలా బాధేస్తున్న విషయం ఏంటంటే, మనలో చాలామంది డబ్బున్నోళ్ళు కానీ డబ్బు లేని వాళ్ళు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ తాహతకు మించి అప్పులు చేయడం వల్ల చనిపోతారు. కొంతమంది అప్పులు తీర్చగలని కెపాసిటీ ఉన్నా సరే చనిపోతారు. కేఫ్ కాపీడే సిద్ధార్థ్ 1000 కోట్ల ఆస్తి, కానీ అప్పులు ఊబిలో కూరుకుపోయాడు, చనిపోయాడు. అతని దగ్గర ఉన్నటువంటి ఆ ఆస్తులు కానీ ల్యాండ్స్ అమ్మినా సరే అప్పులు తీరిపోతాయి. ఎందుకంటే వాళ్ళ మామ కర్ణాటక మాజీ సీఎం కృష్ణ. ఇప్పుడు వాళ్ళ ఆవిడే మొత్తం కంపెనీ లీడ్ చేస్తూ ఉంది. ఎక్కడైతే ఎక్స్ట్రా ఉన్న షాపులు క్లోజ్ చేసి రిమైనింగ్ బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు. ఇప్పుడు ప్రాఫిట్స్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇతను చనిపోయాడు, వాళ్ళ ఆవిడ వాళ్ళ పాప ఎలా బతకాలండి? మగోళ్ళు లేని ఫ్యామిలీ ఎలా బతకాలి? మరలా పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టుకోండి, మగోళ్ళు లేకపోతే దర్జా బతకొచ్చు అదేనిదని. ఇక్కడ కాంటెస్ట్ అది కాదు, వేరే. మగోళ్ళు లేకుండా హ్యాపీగా పోతున్న ఆడవాళ్ళు నేను కాదనట్లా. అకస్మాత్తుగా భర్త చనిపోయి కన్న కొడుకు చనిపోతే ఆ తల్లి పరిస్థితి ఏంటి? తమ్ముడు చనిపోయి నాన్న చనిపోతే ఆ ఆడబిడ్డ పరిస్థితి ఏంటి? అప్పులో ఇప్పుడు మనం అప్పించినట్టు చనిపోయాడని చెప్పేసి వీళ్ళు అడగకుండా ఉంటారా? దయచేసి కొంచెం ఆలోచించండి. మగ పుట్టకు పుట్టామంటే చావటం కాదు, బతికి సాధించాలి. మన బాడీలో ఒక్కొక్క పార్ట్ ఎంత వాల్యుబుల్లో తెలుసా? అంటే ఆర్గన్స్ అమ్మును కదా నేను చెప్పేది. అంత వాల్యుబుల్ పార్ట్స్ మనలో ఉన్నాయంటే అంత మించినటువంటి వాల్యుబుల్ థింగ్స్ మనం చేయవచ్చు. ఆ వాల్యుబుల్ అనేది ఏదైతే సాధించవచ్చు, సంపాదించవచ్చు. దయచేసి ఆ వేళ ఆలోచించండి. చనిపోవటం ఏంటండి? టూ హారిబుల్ అండి.